అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈ రోజు మనము ఈజీగా ఇంకొక చిన్న డిజైన్ అయితే చేద్దామండి. దానికోసం నేను ఇలా క్రీమ్ లో ఉన్న బీడ్స్ అయితే తీసుకున్నాను. శారీలో కలిసి కలర్స్ కావాలని అంటే ఇలా అయితే తీసుకున్నాను. కానీ వీటితో పాటు శారీలో కలిసి కలర్స్ ట్యాగిల్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా క్రీమ్ ఇంకా బ్లూ కలర్. ముందుగా అయితే కాటన్ థ్రెడ్ ఒక 8 లైన్స్ తీసుకొని శారీకి టై చేసేయండి. టై చేసేసిన తర్వాత ఇలా ఒక ట్యాగల్ అయితే కుచ్చి లాక్ చేసేసుకోండి. నేను మీకు అది ప్రాసెస్ లో చూపిస్తాను. ఓకేనా, అలా ట్యాగులు కట్టేసుకున్న తర్వాత ఈ బీడ్స్ ఉన్నాయి కదా, స్మాల్ ఒకటి బిగ్ ఒకటి స్మాల్ ఒకటి తీసుకోండి. తీసుకొని ఇది ఇలా పెట్టుకొని ఎంతవరకు వస్తే అంతవరకు కుచ్చేసి శారీకి ఇలా లాక్ చేసేసుకోండి. ఆ తర్వాత మళ్ళీ ఒక ట్యాగుల్ అయితే తీసుకోండి, వేరే కలరు తీసుకొని ఇది కూడా ఎంతవరకు వస్తుందో అంతవరకు చూసుకొని లాక్ చేసేయండి. తర్వాత స్మాల్ బిగ్ స్మాల్ తీసుకొని ఈ బీడ్స్ సైజ్ వచ్చేసి 3 mm సైజు ఇంకా 6 సైజ్ అయితే తీసుకున్నా అండి. నేను 3 mm ఇంకా 6 mm సైజెస్ లో బీడ్స్ అయితే తీసుకున్నాను. ఇలా టాజిల్స్ కడుతూ ఇలా బీడ్స్ యాడ్ చేస్తూ ఉండండి. దాని తర్వాత మనము ఇంకొక స్టెప్ అయితే చేద్దాము. ఓకేనా, ఇలా శారీ మొత్తం చేసుకున్న తర్వాత మళ్ళీ కాటన్ థ్రెడ్ తీసుకొని మళ్ళీ శారీకి కుచ్చేసి ఓకేనా ముడేసేసుకోండి. ఇలా ముడేసుకున్న తర్వాత ఫస్ట్ మనం 3 బీడ్స్ తీసుకున్నాం కదా, అందులో ఫస్ట్ బీడ్కి అయితే నీడిల్ కుచ్చేసేయండి ఇలా. తర్వాత ఇవి ఒక 4 బీడ్స్ అయితే తీసుకోండి. స్మాల్ బీడ్స్ 4 తీసుకోండి, సరిపోతుంది. 4 తీసుకొని ఇటువైపు పక్క ఉన్న స్మాల్ బీడ్కి కుచ్చేసేయండి. ఓకేనా, ఇలా కుచ్చేసిన తర్వాత మళ్ళీ ట్యాగల్ లోపల నుంచి నీడిల్ ఇలా బయటికి తీయండి. ఓకేనా, ఆ తర్వాత ఇటువైపు ఉన్న స్మాల్ బీడ్కి కూడా తీయండి. తర్వాత మళ్ళీ ఇంకొక 4 బీడ్స్ అయితే తీసుకోండి. ఇటువైపు ఉన్న స్మాల్ బీడ్కి కుచ్చేసేయండి. ఓకేనా, మళ్ళీ ట్యాజల్ లోపలికి కూర్చోండి. స్మాల్ బీడ్కి కూడా, ఆ తర్వాత 4 బీడ్స్ తీసుకోండి. ఇలా కంటిన్యూ చేసుకోవడమే అండి. ఇది ఓల్డ్ డిజైనే కాదనట్లేదు, కానీ దీనికి మనము ఇలా చేసుకోవచ్చు. ఇంతకు ముందు మనము కలిపి చేసుకుంటా ఉంటాము, అంటే ఇక్కడనే ఇదంతా వచ్చేటట్టుగా 2 స్టెప్స్ కాకుండా ఇక్కడనే ఇదంతా వచ్చేటట్టుగా చేసుకునేది. అది కాక ఇది ఓల్డ్ డిజైనే కాబట్టి ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు, కానీ డిజైన్ అయితే కాస్త పర్లేదు. ఈ వైట్ శారీ మీద మనకి అంత లుక్ లేకపోవచ్చు, కానీ ఈ గోల్డ్ కానీ కాపర్ కానీ ట్రై చేయండి, సూపర్ లుక్ వస్తుంది వీటికి. దీనిని మనము ఇంకోలా కూడా అంటే మీకు థ్రెడ్ కనిపిస్తుంది, నీట్నెస్ లేదు, అలా నీట్ వర్క్ కావాలి అని అనుకుంటే కనుక మనం ఎలా చేయొచ్చు అని అంటే, దీన్ని ఇప్పుడు అది అర్జెంట్ కాబట్టి నేను అంత ప్రాసెస్ తీసుకోవట్లేదు. ఇలాగ ట్యాజల్ లోపల నుంచి థ్రెడ్ తీసుకుంటాం కదా, తీసుకున్న తర్వాత పైకి కుచ్చేసి శారీకి కుచ్చి ఇప్పుడు తీసిన థ్రెడ్కి లాక్ చేసేసేయండి. ఇలా లాక్ చేసేసి మళ్ళీ ఈ వైట్ బీడ్ లోపల నుంచి చిన్న బీడ్ లోపల నుంచి తీసి ఫోర్ బీడ్స్ తీసుకోవాలి. తీసుకొని ఈ వైట్ బీడ్కి కుచ్చేసి స్మాల్ బీడ్కి, తర్వాత దీన్ని కూడా ఇక్కడ పైన శారీకి కుచ్చేసి ఓకేనా లాక్ చేసేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ
టాజల్ లోపలికి కుచ్చాలి. ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇదంతా కొంచెం టైం ప్రాసెస్ కాబట్టి ఇంకా అదేమీ లేకుండా నేను ఇలా డైరెక్ట్ గా చేసేస్తున్నాను. ఓకేనా అండి, ఇది మరి ఇవాళ మన డిజైన్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మంచి డిజైన్ కోసం అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, ఈజీ వేలోని మేకింగ్ ప్రాసెస్, చాలా ఈజీ మేకింగ్ మన ఛానల్లో అయితే ఉంటుంది. ఓకేనా, ఎలాంటి వాళ్ళైనా సరే ఇట్లే త్వరగా నేర్చేసుకోవచ్చు. ఛానల్ చూసి నేర్చుకుని బిజినెస్ లోని చాలా పైకి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఆలస్యం చేయకుండా మీరు కూడా ట్రై చేయండి. టాజల్స్ వర్క్ అయితే ఖచ్చితంగా వస్తుంది, మీరు కూడా చేసేసుకోవచ్చు. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక మంచి గ్రాండ్ డిజైన్ తోటి మళ్ళీ కలుసుకుందాం. బాయ్. డిజైన్ చూపిస్తా. ఇలా వైట్ మీద కనిపించట్లే కదా, నేను ఈ క్రీమ్ కలర్ బీడ్స్ తీసుకున్నాను. 2 షేడ్స్ ఉన్నాయి ఇందులోనే. మీకు క్రీమ్ వస్తుంది, వైట్ వస్తుంది. డిఫరెన్స్ నేను మీకు చూపిస్తాను. పాకెట్స్ ఉన్నాయి మన దగ్గర. ఇదిగోండి, డిజైన్ అయితే మనకి కలర్స్ లో అయితే ఇంత మంచిగా కనిపిస్తుంది. ఓకేనా, కింద నాకు టైల్స్ వైటే అయినాయి, ఈ పళ్ళు వైటే అయింది, బీడ్స్ వైటే అయినాయి. కాబట్టి మనకు అంతగా మీకు అనిపించకపోవచ్చు, కానీ కలర్ వైజ్ చూడండి చాలా అంటే చాలా బాగా వస్తుంది డిజైన్. ఓకేనా, మీకు బీడ్స్ డిఫరెన్స్ చూపిస్తా అన్నా కదా. ఇదేమో ఆఫ్ వైట్ అండి, ఇది వచ్చి ఆఫ్ వైట్. దీంట్లో క్రీమ్ అంటే కొంచెం డార్క్ వస్తుంది, చూసారు కదా. ఇది ఆఫ్ వైట్, ఇది క్రీమ్. దీంట్లోనే బీడ్స్ కూడా, ఈ స్మాల్ బీడ్స్ కూడా ఇవి వచ్చి క్రీమ్ ఉంటది. ఇదేమో ఆఫ్ వైట్. చూసారుగా, కొంచెం డిఫరెన్స్ ఉంది వీటికి, కానీ దీనికి కాస్త ఎక్కువగానే ఉంది ఇలా. ఓకేనా, దీంట్లోనే క్రీమ్ లోనే ఇలా రోజ్ బీడ్స్ కూడా తెప్పించాను. ఓకేనా, ఇంకొకటి ఏంటంటే కలర్ బీడ్స్ కూడా వచ్చాయి ఇలా. ఇవి ఫ్యాన్సీ వాటికి సింగిల్ బీడ్ ఒకటి పెట్టుకుంటే సరిపోతుంది. ఇంతకు ముందు మన దగ్గర ఉన్న ఫ్లవర్ బీడ్ కంటే కూడా ఈ బీడ్ చాలా బాగుంది, దానికోసం అనేసి తెప్పించాను. ఎవరికైనా కావాలంటే చెప్పండి, ఈ పూసలు కూడా పంపిస్తాను. ఓకేనా, బాగున్నాయి బీడ్స్ కూడా. కొన్ని బీడ్స్ ఏంటంటే మనకి నీడిల్ ఎక్కదు కదా. ఇప్పుడు నేను చేసిన ఈ స్మాల్ బీడ్స్ కి చిన్న బీడ్స్ ఇవి ఉన్నాయి కదా, ఇవి 3 mm సైజే, కానీ మనకి నీడిల్ వచ్చి ఇంత లావు ఉన్నా కూడా ఈజీగానే చేసేసాము. అలాగే థ్రెడ్ కూడా ఇది 8 lines ఫస్ట్ ఇలా అల్లినప్పుడు చేసాము, మళ్ళీ ఇలా సెకండ్ టైం తీసుకొచ్చినప్పుడు కూడా సేమ్ థ్రెడ్ తీసుకున్నా అనమాట. అంటే 8 అన్ని లైన్స్ థ్రెడ్ కూడా వీటిలో ఈజీగా వెళ్ళిపోయింది. సో చాలా బాగున్నాయి అనమాట. ఓకే, మరి ఇది అండి నా డిజైన్ విషయము, బీడ్స్ విషయం అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.